వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిటర్ అండ్ ఈవర్ మూవీ వచ్చేసి ది టెస్ట్ అండ్ దీని యాక్టర్స్ వచ్చేసి మనకి సిద్ధార్థ్ గారు అండ్ నయనతార గారు అండ్ మాధవన్ గారు అండ్ ఈ మూవీ డైరెక్టర్ బై మనకు వచ్చేసి శ్రీకాంత్ గారు అండ్ శ్రీకాంత్ గారు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే గేమ్ ఓవర్ జగమితంత్రం అండ్ ఇలాంటివన్నీ యావరేజ్ మూవీసే తీశారనమాట అండ్ మొత్తం ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే ఓకే ఓకే మూవీ భయ్య వన్ టైం వాచబుల్ అని చెప్తాను అంతే. ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు ఆ ఇంపాక్ట్ అనేది కలగదనమాట మూవీ మీద. అండ్ ఫస్ట్ మనకి చాలా స్లో ఫేస్‌లో ఎళ్తది. అండ్ చాలా స్లో నరేషన్‌తో ఎళ్తది. అంటే మనకొచ్చేసి క్యారెక్టర్స్ అనేది బిల్డ్ చేస్తారనమాట. అండ్ మనకంటే క్యారెక్టర్స్‌ని మనకు అర్థమయ్యేలా చేసుకోవడానికి ఒక గంట పడతదనమాట. ఇలా గంట తీసుకెళ్తారు ఆ క్యారెక్టర్‌లో మనం ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా మనకి గంట పడతదనమాట. అండ్ ఇక్కడికొచ్చేసి చిన్న చిన్న మన అప్పులు గట్టా ఇలాంటి గొడవలుంటాయి కదండీ! లైక్ ఈ స్టోరీ లైన్ అయితే మనకు ఫస్ట్ అంతా నడడం జరుగుతుంది. అండ్ మూవీ మాత్రం మీరందరూ కొంతమంది చాలా ఊహించుకుంటారు. టెస్ట్ అంటే టెస్ట్ మ్యాచ్ ఉంటదేమో, మొత్తం అంతా టెస్ట్ ఉంటదేమో అని మీరు మాత్రం అలా మైండ్ అనుకోని మాత్రం మీరు ఈ మూవీ చూసారంటే మాత్రం ఖచ్చితంగా 100కి 100% అయితే మీరు డిసప్పాయింట్ అవుతారు భయ్య. ఎందుకంటే ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఇది వచ్చేసి మనకైతే స్పోర్ట్స్ మూవీ అయితే కాదనమాట. ఎందుకంటే ఈ టెస్ట్ చుట్టూనే మనకి ఈ సినిమా అంతా తిరుగుతదనమాట. అండ్ ఇందులో మెయిన్ వచ్చేసి మనకి విలన్ బై మనకొచ్చేసి మాధవన్ గారు. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా తను చాలా మంచిగా మనకి ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ అతను కూడా మంచి క్యారెక్టర్ కింద మనకి ఫస్ట్ అంతా మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు స్క్రీన్ మీద. అండ్ ఇంటర్వెల్ నుంచి తను ఎందుకు అలాగా మారాడు అనేసి మీరు ఖచ్చితంగా చూడాలి అంటే మీరు మూవీ కూడా మనం చూడాలనమాట. అండ్ ఇందులో మెయిన్ సిద్ధార్థ్ గారి రోల్ అయితే చాలా బాగుంది భయ్య. చాలా సంవత్సరాల తర్వాత సిద్ధార్థ్ గారి రోల్ అయితే చాలా నేను కూడా బాగా చూపిచ్చారు స్క్రీన్ మీద అనిపించింది. అండ్ వెరీ డీసెంట్‌లీ అండ్ యాంగ్రీ మనం చెప్పొచ్చు ఈ మూవీలో. ఎందుకంటే మనోడికి ఒక కోరిక ఉంటదనమాట. పెద్ద క్రికెటర్ ఇప్పటికైనా అవ్వాలని. అండ్ మనోడు ఏం చేస్తాడంటే తన క్రికెట్ ఫామ్ అనేది కోల్పోతాడు. అండ్ ఈళ్ళకి మొత్తం బోర్డ్ మీటింగ్ అంతా ఏటి పెడతదంటే మనోడిని తీసేయడానికి మాత్రం ఆలోచిస్తదనమాట. అండ్ లాస్ట్‌లో ఒక ఫైనల్ ఛాన్స్ అయితే ఇస్తారు. అది ఉపయోగించుకున్నాడా లేదా అనేది మీరు ఖచ్చితంగా మూవీ చూసే తెలుసుకోవాలి. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ అంతే ఇంత స్లో నరేషన్‌తో ఎళ్తే అండ్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే వస్తదో మనకు కొంచెం ఎంగేజింగ్‌గా, గ్రిప్పింగ్‌గా ఉంటది. ఎందుకంటే అక్కడి నుంచి మనకి థ్రిల్లర్ షాట్స్ అనేవి మొదలవ్వడం అయితే జరుగుతదనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీ ప్లాట్ అదే భయ్య. ఏముండదు. ఒక టెస్ట్ మ్యాచ్ చుట్టూరే తిరుగుతది థ్రిల్లర్ సీన్స్ కూడా. అది ఎలా చేశారో మీరు బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే. అండ్ ఈ మూవీ అయితే మనకైతే ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయితే నెట్‌ఫ్లిక్స్ కొనుక్కుంది. నెట్‌ఫ్లిక్స్‌లో మీరు వాచ్ చేయొచ్చు. అండ్ మెయిన్ ఇంకోటి వచ్చేసి నయనతార గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది గానీ, తన క్యారెక్టర్‌కి అయితే అంత స్కోప్ లేదనిపించింది నాకు. ఇంకా మంచిగా డిజైన్ చేయొచ్చు మనం అనుకుంటే ఈ మూవీని. మీరు చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్‌లో కూడా నాకు ఒకసారి మెన్షన్ చేయండి. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో ఒక చిన్న పిల్లాడి క్యారెక్టర్ ఇచ్చారు భయ్య. ఆ చిన్న పిల్లాడి క్యారెక్టర్ అయితే క్లైమాక్స్‌లో ఒక సీన్ చెప్తాడు. మా నాన్న ఎప్పటికి క్రికెట్ అయితే వదలడని. ఆ ఒక్క సీన్ భయ్య మొత్తం ఎంటైర్ మూవీలో నాకు అదొక్క సీనే నచ్చింది. అండ్ క్లైమాక్స్ 1 మినిట్ గురించి ఎంతసేపు మేము ఆగామా అన్నట్టు మీకు కూడా అనిపిస్తది. ఆ క్లైమాక్స్ ఒక్క సీన్ నాకు చాలా అనిపించింది. ఏటంటే మనోడు దేశం గురించి ఆడుతాడు. ఆళ్ళ కొడుకు గురించి కండ. అంటే ఆ సీన్ కూడా చాలా బాగా చూపిచ్చారు మనకి ప్రజెంటేషన్ అనేది. అండ్ మీరు చూసినప్పుడల్లా మీరు కూడా అనుకుంటారు. మనోడు ఇప్పుడు ఏం చేస్తాడు? మనోడు ఏం చేస్తాడని. ఆ టెన్షన్ అయితే మనకి కలిగిచ్చారు. కాకపోతే ఇంకా బాగా కల్పించొచ్చు మనకి ఆ టెన్షన్ అనేది. బట్ అందులో కొంచెం విఫలమయ్యారని చెప్పొచ్చు. ఇంకా మనకి ఇంకా విలన్ క్యారెక్టర్ ఇంకా బాగా డిజైన్ చేసుంటే, నయనతార క్యారెక్టర్ ఇంకా బాగా డిజైన్ చేసుంటే అండ్ అనదర్ క్యారెక్టర్స్ అంటే చాలామంది విలన్స్ ఉన్నారు. అండ్ ఆళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగా బిల్డ్ చేసుంటే ఇంకా గట్టిగుండునేమో అని నా హోప్ అనిపించింది. అండ్ మెయిన్ మూవీలో ఏంటంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బట్ కొన్ని కొన్ని అంటే లైట్ మాటలుంటాయి గానీ అది పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు భయ్య. ఫ్యామిలీతో అయితే ఈజీగా వాచ్ చేయొచ్చు. అండ్ ఇంకోటొచ్చేసి మెయిన్ ఇందులో అయితే కామెడీ మీరు ఏటి ఎక్స్‌పెక్ట్ చేయకండి. అండ్ కామెడీ అయితే ఏమి ఉండదు. మొత్తం సీరియస్ ప్లాట్‌లోనే వెళ్ళిపోతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చూసి మీరు ఆపేయకండి. సెకండ్ హాఫ్ కొంచెం లైట్‌గా థ్రిల్లర్ ఇష్టపడేవాళ్ళు ఈ మూవీని లైక్ చేయొచ్చు సెకండ్ హాఫ్ నుంచి. అంత కొంచెం బావుంటది. కాకపోతే మీరు ఎప్పుడు చూడలేనంత థ్రిల్లర్ అయితే నేను చెప్పను. ఏదో జస్ట్ వాచ్ ఇట్. మీరు ఒకవేళ మీకు టైం ఉండి మీరు ఏదైనా సినిమా చూడాలి అనుకుంటారా అంటే ఈ టెస్ట్ అనేది మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. అంతే భయ్య నేను చెప్పాలనుకుంది మొత్తం సినిమా అంతా. పెద్దగా ఏం లేదు ఓవరాల్‌గా జస్ట్ ఓకే. అండ్ ఇందులో మెయిన్ వచ్చేసి నాకు మాధవన్ క్యారెక్టర్ అయితే డిజైనింగ్ అయితే చాలా చేశారు భయ్య. అతని క్యారెక్టర్ కూడా విలన్ రోల్ అయితే చాలా చేశారు. అండ్ అతను విలన్ రోల్‌లో ఒక సైకోయిజంగా చాలా చేశారు. అండ్ లిటరల్లీ కొన్ని సీన్స్‌లో అయితే మనకి ఓడియమ్మ! ఏటి ఇతను ఇలాగున్నాడు అన్నట్టు మనకు అనిపిస్తది. అండ్ ఇంకోటి ఏంటంటే మన క్లైమాక్స్ చెప్పాను కదండీ! క్లైమాక్స్ అయితే చాలా బాగుంటది. అండ్ మీరు ఫ్యామిలీతో చూడొచ్చు. పెద్దగా నో ప్రాబ్లమ్.
కాకపోతే మొన్న నేను మార్నింగ్ ఇచ్చిన 'హోమ్ టౌన్' చూసారు కదండీ! నాకు ఈ సినిమా మీద కొంచెం 'హోమ్ టౌన్' వెబ్ సిరీస్ నాకు లైట్‌గా నచ్చింది. అండ్ ఇంకా నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత రీచ్ అయితే అవ్వలేదు ఈ మూవీ. ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ ఒక 5కి ఒక 2.5 ఇస్తున్నాం. పర్లేదు. ఒక వన్ టైమ్ వాచబుల్ మూవీ అంతే. అంటే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకొని